కృష్ణయ్య నీతి కథలు. పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం. జీవితం గురించి. ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాల మధ్యగా వెళ్లే మట్టి రోడ్డు. ఆ రోడ్డు చివర ఎవ్వరూ పెద్దగా పట్టించుకోని ఒక చిన్న పెంకుటిల్లు. అదే ఊరి చివరి ఇల్లు. ఆ ఇంట్లో ఉండేవారు రామయ్య, ఒక సాధారణ రైతు, మరియు లక్ష్మి అతని భార్య. డబ్బు ఎక్కువ లేదు, పొలం పెద్దది కాదు, కానీ వారి జీవితంలో ఓపిక మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. తెల్లవాడితే కోడి కూస్తుంది. లక్ష్మి మెల్లగా లేచి పొయ్యి వెలిగిస్తుంది. వేడి అన్నం వాసన ఆ చిన్న ఇంటిని నింపుతుంది. రామయ్య ఎద్దుల్ని చూసుకుంటూ బయట నిలబడతాడు. ఈరోజు వాన పడితే బావుండు అని మనసులో అనుకున్నాడు. లక్ష్మి అన్నం గిన్నె కట్టి చేతిలో పెడుతుంది. ఏమీ పెద్దగా మాట్లాడదు, కానీ ఒక చిన్న చిరునవ్వు మాత్రం ఇస్తుంది. ఊర్లో వాళ్ళు మాత్రం చివరింట్లో ఉంటే ఎదగలేరు, అక్కడ ఉంటే అదృష్టం ఉండదు అని అంటారు. రామయ్య ఇవన్నీ వింటాడు, కాని ఎప్పుడూ సమాధానం చెప్పడు. ఎందుకంటే అతనికి తెలుసు, మాటల కన్న పని గొప్పది అని. ఒక సంవత్సరం చాలా కష్టంగా వచ్చింది. వానలు ఆలస్యమయ్యాయి. భూమి పగిలిపోయింది. పంట ఎండిపోతోంది. రోజు పొలానికి వెళ్ళి ఎండిపోయిన నేలను చూసి రామయ్య మనసు మౌనంగా మారిపోయింది. ఆ రాత్రి చిన్న ఇంట్లో దీపం వెలిగింది, కాని రామయ్య ముఖంలో వెలుగులేదు. లక్ష్మి నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. ఏమీ అడగలేదు, ఏమీ చెప్పలేదు. కొద్దిసేపటికి మాత్రం ఇలా అంది. ఈ భూమి మనల్ని ఎప్పుడూ మోసం చేయలేదు. ఈసారి ఆలస్యమైందంతే. రామయ్య నెమ్మదిగా తలెత్తి చూశాడు. మన చేతులున్నాయి, మన కష్టం ఉంది. అవసరమైతే కొత్త దారి చూసుకుందాం. ఆ మాటల్లో ధైర్యం ఉంది, ఆ మాటల్లో ప్రేమ ఉంది. ఆ రోజు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. పంట మీద మాత్రమే ఆధారపడకుండా ఇంటి పక్కనే చిన్న కూరగాయల తోట పెట్టారు. లక్ష్మి ఉదయం తోట చూసుకుంటుంది. రామయ్య పొలంలో కొత్త ప్రయత్నాలు చేస్తాడు. రోజులు గడిచాయి. చిన్న చిన్న కూరగాయలు పండాయి. లక్ష్మి వాటిని గంపలో వేసుకుని ఊర్లో అమ్మడం మొదలుపెట్టింది. పిల్లలు నవ్వుతూ వచ్చేవారు. అత్తయ్యా, ఇంకా టమాటాలున్నాయా అని అడిగేవారు. ఆ ఇంట్లో మాటలు పెరిగాయి, నవ్వులు పెరిగాయి. అదే సమయంలో ఆకాశం కూడా కరుణ చూపింది. ఒకరోజు వాన చినుకులు పడ్డాయి. రామయ్య నేల తడవటాన్ని చూసి సంతోషంగా చేతులు జోడించాడు. ఈసారి పంట బాగానే వచ్చింది. ఊరివాళ్లు ఆశ్చర్యపోయారు. చివరి ఇంట్లో ఉంటూ కూడా నిలబడ్డారు అని మాటలు మారాయి. ఒకరోజు ఊరి పెద్ద అన్నాడు, రామయ్య, నీ విజయానికి కారణమేంటి? రామయ్య కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు. భూమిని నమ్మాను, కష్టాన్ని వదలలేదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నా భార్య నన్ను నమ్మింది. లక్ష్మి చిరునవ్వుతో అంది. ఇల్లు చివర్లో ఉండొచ్చు, కాని మన ఆశలు మాత్రం మధ్యలోనే ఉన్నాయి. ఆ రోజు నుంచి ఆ ఇల్లు ఊరి చివరి ఇల్లు కాదు, ఆశలతో మొదలయ్యే ఇల్లు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.